పొటాటో మష్రూమ్ ఈ రెసిపీ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో. నేనైతే ఈ రెసిపీని ఇన్స్టాగ్రామ్లో చూశాను. చాలా సింపుల్గా ఉంది. చూసినప్పుడు చేసేటప్పుడు కూడా సింపుల్గానే ఉంది. నేనైతే చూసినప్పుడు అమ్మో చాలా కష్టమేమో అనుకున్నాను. కాదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ చెప్తాను. బంగాళదుంపల్ని ఒక 4-5 ఉడకపెట్టుకొని ఇక్కడ నేను చూపించినట్టు ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం సాల్టు, అలాగే 1 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మైదా పిండి బంగాళదుంపతో వాటర్ సరిపోయింది నాకైతే. ఇంక వాటర్ ఏమీ వేయలేదు నేను. కావాలంటే మీకు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇక్కడ నేను చూపించినట్టు చపాతీ పిండికి మనం ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకొని ఇట్లా చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటికి షేప్ తీసుకురావాలి కదా మనం. షేప్ కోసం నేను ఇక్కడ పిల్లలకి మందులు వేస్తాం కదా క్యాప్, ఆ క్యాప్తో చేసుకుంటున్నాను. మీ దగ్గర బాటిల్ మూతున్నా కానీ లేదంటే సీసా మూతలు కానీ వాటితో అయినా ట్రై చేయొచ్చు. నేనైతే ఈ క్యాప్తో ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. మరి ఎక్కువ ప్రెస్ చేయకూడదు, షేప్ అంతా మళ్ళీ పాడైపోతుంది. కాబట్టి జస్ట్ లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది, షేప్ వచ్చేసిద్ది. ఇప్పుడు అన్నిటిని కూడా అలానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకోవాలి ఒక 10 minutes అన్న. నేను చూసిన వీడియోలో అయితే వాళ్ళు డైరెక్ట్గా వాటర్లో ఉడకబెట్టారు. అలా కాకుండా ఇలా స్టీమ్ చేసుకోండి, చాలా బాగుంది. ఒక 5 to 10 minutesలో అయిపోద్ది. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులోకి వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆనియన్స్, సోయా సాసు, కచ్చప్పు, ఈ టమాటా సాసు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ రెసిపీకి ఈ టమాటా సాసే కొంచెం ఎక్కువ టేస్ట్ ఇచ్చిద్ది. కాబట్టి మనం వాటర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి సరిపోద్ది మనకి. ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా కొంచెం సూప్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక ½ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోయిద్ది. ఇప్పుడు ఇవి మనం ముందే స్టీమ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకొని జస్ట్ ఒక 2 minutes స్టవ్ మీద ఉంచేసుకొని ఆపేసుకోండి. ఎందుకంటే మళ్ళీ దగ్గరగా అయిపోయిందంటే మళ్ళీ తిక్కుగా మంచూరియా టైప్ అయిపోతుంది. అలా కాకుండా కొంచెం సూప్గా ఉన్నప్పుడే చూసుకొని ఆపేసుకోండి. నాకైతే 2 minutes పట్టింది అంతే. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఆపేసుకున్నాను. చాలా బాగా వచ్చింది. చాలా సింపుల్ రెసిపీ, అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అయిపోతుంది. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. పిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.